ఈ రోజు ఈ వీడియోలో ల్యాప్టాప్ లో అండ్ కంప్యూటర్ లో స్క్రీన్ రికార్డింగ్ ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాటర్ మార్క్ కూడా రాదు. కింద సెర్చ్ బాక్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేయండి. నేను స్పెల్లింగ్ కూడా ఇచ్చాను అనమాట. స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేస్తే ఒక యాప్ వస్తుంది. యాప్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. దీంట్లో ఒక కెమెరా సింబల్ ఉంటుంది, ఒక వీడియో రికార్డ్ సింబల్ కూడా ఉంటుంది అనమాట. కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ వస్తుంది. మనకు కావాల్సింది స్క్రీన్ రికార్డ్ కాబట్టి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత న్యూ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఎంత స్క్రీన్ అయితే మనం స్క్రీన్ రికార్డ్ చేయాలో ఇక్కడ చూసుకుంటే రికార్డ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎంత స్క్రీన్ అయితే రికార్డ్ చేయాలో ఆ స్క్రీన్ మొత్తాన్ని డ్రాగ్ చేయండి. ఫుల్గా డ్రాగ్ చేయాలన్నమాట. స్క్రీన్ మొత్తాన్ని డ్రాగ్ చేసిన తర్వాత ఏంటంటే పైన స్టార్ట్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ రికార్డ్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. అక్కడ సెకండ్స్ కూడా పడిద్ది, ఎన్ని సెకండ్స్ ఎన్ని మినిట్స్ ఎన్ని అవర్స్ రికార్డ్ అవుతుందో కూడా పక్కన పడిద్ది అనమాట. ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం మన వీడియోకి అంటే స్క్రీన్ రికార్డింగ్కి వాయిస్ కూడా ఇవ్వచ్చు అనమాట. పక్కన ఇంకో ఆప్షన్ ఉంది కదా, అదేంటంటే డిఫాల్ట్గా మన ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ వాయిస్ టోన్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని రికార్డ్ చేసుకోవడం అనమాట. సో నాకు వాయిస్ అవసరం లేదు కాబట్టి నేను అట్లాగే ఉంచేసాను. సో స్టార్ట్ అనేది బటన్ మీద క్లిక్ చేద్దాం. సో ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి, మనం రికార్డ్ చేసే ముందే చెక్ చేసుకోవాలన్నమాట అన్నీ. సో స్టార్ట్ అనేది బటన్ మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుందన్నమాట. మనకి ఇక్కడ పైన ఇది కనపడుతుంది కానీ మనకు రికార్డింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అది కనపడదు అనమాట, పాపప్ అనేది కనపడదు. సో రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతూనే ఉంది. మీరు ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ మీకు కావాల్సిన ఏదన్నా ఓపెన్ చేసుకోండి, స్క్రీన్ రికార్డింగ్ అవుతూనే ఉంటుంది. మీకు కావాల్సిన ఫైల్స్ ఓపెన్ చేసుకోండి, మీకు కావాల్సిన స్క్రీన్ ఓపెన్ చేసుకోండి. వాటర్ మార్క్ రాదు, ఫుల్ హెచ్డి క్వాలిటీలోనే ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు నా స్క్రీన్ రికార్డ్ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ మనం ఎట్లా ఆపాలంటే పైన పాపప్ కనపడుతూనే ఉంటుంది మన రికార్డ్ అయ్యే టైంలో, కానీ రికార్డ్ అయిపోయి మనం ఎక్స్పోర్ట్ చేసిన టైంలో పైన పాపప్ కనపడదు. నేను రికార్డ్ చేసి చూపిస్తాను కాబట్టి మీకు పాపప్ అయితే కనపడదు అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసినా సరే మనకి ఇక్కడ కూడా ఉండదు అనమాట రికార్డ్ అయ్యేది. ఏ ఆప్షన్ అయినా ఓపెన్ చేసుకోండి, ఫుల్ క్వాలిటీలో ఎలాంటి యాప్స్ లేకుండా వాటర్ మార్క్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట స్నిప్పింగ్ టూల్లో. గాయ్స్, నేను ఇంత మంచి వీడియోని మీకు ఇస్తున్నాను కాబట్టి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలామందికి స్క్రీన్ రికార్డింగ్ ఎట్లా చేయాలో తెలియక చాలామంది ఏంటంటే పెయిడ్ యాప్స్ని తీసుకుంటున్నారనమాట. ఎలాంటి పెయిడ్ యాప్స్ అవసరం లేదనమాట. సింపుల్గా మన ల్యాప్టాప్లోనే ఉంటుంది, మన కంప్యూటర్లోనే ఉంటుంది ఈ స్నిప్పింగ్ టూల్ అనే ఆప్షన్ని. దీన్ని యూజ్ చేసుకోండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఎవరికైతే తెలియని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. చూసుకోండి, పైన స్టాప్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట మనకి స్క్రీన్ అనేది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకోవాలంటే ఇదిగోండి, నేను రికార్డ్ చేసిన వీడియో మొత్తం ఇక్కడ ఉంది అనమాట. మీరు సింపుల్గా స్టాప్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే స్క్రీన్లోకి వస్తారు. మనం స్క్రీన్ రికార్డ్ చేసిన మొత్తం వస్తాయి అనమాట. పైన ఎడిట్ ఇన్ క్లిప్ అని ఉంది కదా, దాని పక్కనే చూసుకోండి ఈ విధంగా సేవ్ యాజ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. సేవ్ యాజ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏ ఫోల్డర్లోకి ఏ లొకేషన్లోకి వెళ్ళాలో మనం పెట్టుకోవచ్చు. డెస్క్టాప్లో పెట్టుకోవాలి ఆ వీడియోని, డౌన్లోడ్స్లో పెట్టుకోవాలా, డాక్యుమెంట్స్లో పెట్టుకోవాలా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏ లొకేషన్లోకి వెళ్ళాలనేది. నేను డెస్క్టాప్ మీదకి పెట్టేసాను అనమాట. డెస్క్టాప్ మీద పెట్టేసిన తర్వాత ఫైల్ నేమ్ అని ఉంటుంది. మీరు ఫైల్ నేమ్ ఇచ్చేసేయాలంటే వీడియోకి ఒక పేరు పెట్టేసుకోవాలి. నేను యూట్యూబ్ వీడియో అని పెట్టేశాను. యూట్యూబ్ వీడియో అని పెట్టేసిన తర్వాత సేవ్ అనే కొట్టేద్దాం. సేవ్ అనే కొట్టేస్తే మనం డెస్క్టాప్లోకి పెట్టాం కాబట్టి లొకేషన్ అనేది డెస్క్టాప్లోకి వెళ్ళిపోయింది. నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకోండి యూట్యూబ్ వీడియోని మనకి ఇక్కడ సేవ్ అయిందనమాట. వీడియో అనేది సింపుల్గా ఒకసారి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ స్క్రీన్ రికార్డ్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోని సింపుల్గా వాటర్ మార్క్ లేదు, పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఎలాంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గైస్, ఈ వీడియో హెల్ప్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సేమ్ ఇదే మెథడ్ యూజ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా స్క్రీన్ రికార్డింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.